హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఉప్పుగా కారం కారంగా ఉండే చల్ల మిరపకాయలు, మన ట్రెడిషనల్ గుమ్మడి వడియాలు, దాంతోపాటు పెసర వడియాలు టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోలో ఉప్పుగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే చల్ల మిరపకాయలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ మిరపకాయలు పప్పుచారులోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. స్పెషల్గా చెప్పాలి అంటే మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయ పప్పు అనేది పుల్లపుల్లగా, ఇవి కారం కారంగా, ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ చల్ల మిరపకాయలు మనం పౌడర్ కూడా చేసుకొని కారం చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ మిరపకాయలు చేసుకోవడానికి కాస్త పొడుగ్గా, లావుగా, ఘాటు తక్కువ ఉండే మిరపకాయలను అయితే తీసుకోండి. నేను వచ్చి ఒక 1/2 kg తీసుకుంటున్నాను. దీన్ని విధంగా వాటర్లో వేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మిరపకాయలను ఒక కాటన్ క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలి. అయితే ఎండలో ఏమీ పెట్టనవసరం లేదండి, నీడలోనే ఒక గంట సేపు పెట్టేస్తే అవే డ్రై అయిపోతాయి. ఇది డ్రై అయ్యేలోగా 1/2 kg పచ్చిమిర్చికి 1/2 లీటర్ దాకా చిక్కటి పెరుగుని తీసుకుని దీంట్లోకి 1 కప్పు దాకా వాటర్ వేడి చేసుకుని మజ్జిగ కవ్వంతో ఈ విధంగా మజ్జిగ అయితే చేసుకోవాలి. పెరుగు మీరు ఫ్రెష్గా తీసుకున్నా పర్వాలేదు, పులిసిన పెరుగైనా కూడా పర్వాలేదండి. ఈ చల్లమిరపకాయలకి ఇలా మజ్జిగ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు బాగా ఎక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి బాగా తక్కువ కూడా ఉండకూడదు. చూసారు కదా, ఇలా 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి చల్లమిరపకాయలు మనకి మంచి కలర్ రావాలి అంటే కనుక మెంతి పిండి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. చాలా బాగుంటుంది చల్లమిరపకాయల కలర్ అనేది. అలానే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి మజ్జిగ కవ్వంతో బాగా ఈ విధంగా చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న తర్వాత ఉప్పునైతే చెక్ చేసుకోండి, కాస్త తక్కువ అయితే వేసుకోండి. అయితే ఉప్పు మరి చెక్ చేస్తే కొద్దిగా తక్కువ ఉన్నట్టే ఉండాలి. ఎండిన తర్వాత బాగా ఉప్పగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మజ్జిగ చేసుకున్నాం కదా, మనకి పచ్చిమిర్చి కూడా బాగా డ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటికి ఘాటు పెట్టుకుందాం. దానికోసం అని చెప్పి పిన్నీస్ అయితే యూజ్ చేస్తున్నాను. పైన మనకి కాడ ఉంది కదా, కాడ నుంచి కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా అయితే నాటు పెట్టుకోవాలి. అయితే చివరి ఎడ్జ్లో కూడా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఇలా 2 సైడ్స్ కనుక మీరు నాటు పెట్టుకుంటే మజ్జిగ లోపల దాకా వెళ్ళి చక్కగా ఊరుతాయండి చల్లమిరపకాయలు. మీకు కనుక కారంగా తింటే లోపల చిల్లీ ఫ్లేక్స్ అనేది ఉంచేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా దులుపుకోండి. అలానే మీరు చాకుతో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, పైన మనకి కాడ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంచేసి ఈ విధంగా నాట్లయితే 2 సైడ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం చల్లమిరపకాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకోండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. పైన మనకి కాడ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంచి ఈ విధంగా అయితే 2 సైడ్స్ నాటైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం చల్లమిరపకాయలు అయితే నాటు పెట్టుకొని దాంట్లో ఉన్న చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఘాటు పెట్టిన మిరపకాయలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిరపకాయలన్నీ కూడా నిలబెట్టుకోండి. ఈ విధంగా మొత్తం మిరపకాయలన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పైనుంచి మిరపకాయలు మునిగేంత వరకు కూడా మజ్జిగ వేసుకోవాలండి. ఎప్పుడు చాలా మిరపకాయలు చేసుకున్నా మన మిరపకాయలు అనేవి మజ్జిగలో మునిగేటట్టుగా ఉండాలి. దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నారంటే ఘాటు తగ్గుతుంది, పుల్లపుల్లగా కారం కారంగా కూడా ఉంటుంది. నేనైతే కనుక యాడ్ చేయట్లేదు. ఇలా చేసుకున్న మిరపకాయలను మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు కదపకుండా అలానే పెట్టేసుకోండి. 2 రోజులు అలా ఉంచడం వల్ల మజ్జిగలో ఆ మిరపకాయలు బాగా ఊరుతాయి. చూసారు కదా, కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా. 3వ రోజు మార్నింగే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద ఈ మిరపకాయలను నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని మిరపకాయలన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా 3వ రోజు మార్నింగే మిరపకాయలన్నీ మీరు ఆరబెట్టారంటే ఈవినింగ్కి కాస్త ఎండుతాయి. అయితే మనం పెరుగునైతే మటుకు ఎండలో పెట్టనవసరం లేదండి. పెరుగుని ఇంట్లోనే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టనవసరం లేదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి మిరపకాయలు చక్కగా ఎండాయి కదా, దాన్ని తీసుకొచ్చి ఈ మజ్జిగలో ఈ విధంగా మొత్తం మిరపకాయలన్నీ కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా షేక్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా వదిలేసుకోండి. ఇలా 3వ రోజు నైట్ అంతా మజ్జిగలో వదిలేసిన తర్వాత 4వ రోజుని
రోజున మళ్ళీ బాగా ఊరిన మిరపకాయలను ఇలా షీట్ మీద పెట్టుకుని కంప్లీట్గా ఎండబెట్టుకోవాలి. ఇలా 4వ రోజున కూడా చక్కగా మనకి డ్రై అయ్యే కదా కాస్త, దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మజ్జిగలో వేసేసి మళ్ళీ దాన్ని ఆ నైట్ అంతా కూడా బాగా మజ్జిగలో ఊరనివ్వండి. ఇలా 4 రోజులు కంప్లీట్గా చేసుకోవాలి. ఇలా 4వ రోజున కూడా మూత పెట్టి ఉంచిన తర్వాత 5వ రోజున ఈ మిరపకాయలను చక్కగా ఎండబెట్టుకోవాలి. ఇలా మనం 5 రోజులు చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మనకి ఎండుతాయి. ఎండిన తర్వాత ఇవి ఇంకా కాస్త క్రిస్పీగా ఎండేంత వరకు 1 నుండి 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా అయితే ఎండాలి. అంతేనండి, చల్లమిరపకాయలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలను అయితే వేయించుకుని చూద్దాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయగానే వేగిపోతాయండి. ఎక్కువసేపు కనుక మీరు వేయించారంటే మాడిపోతాయి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్పుగా కారంగా ఉండే చల్లమిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఈ చల్లమిరపకాయలను ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కదా. వడియాలు పచ్చళ్ళు పెట్టే బిజీలో ఉన్నారా? అయితే బూడిద గుమ్మడికాయ వడియాలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. కరకల్లాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది సమ్మర్లో తీసుకోవడం వల్ల మన ఒంటికి బాగా చలవ చేస్తుంది. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ వడియాల ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పైనుంచి ఫోర్స్గా కొట్టారంటే హాఫ్కి అయితే కట్ అవుతుంది. చూసారు కదా, ఇలా కట్ అయింది కదా. దీన్ని మనం చాక్తో అయితే కట్ చేయలేము. కత్తిపీట తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మజ్జిగ కట్ చేసుకోండి. తర్వాత హాఫ్ని మళ్ళీ మజ్జిగ కట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి ఒక హాఫ్గా కట్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్గా కట్ చేయండి. తర్వాత ఇంత సన్న ముక్కలుగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వడియాలనేది పెట్టుకోవడం చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఇలా సన్న చీలికల్లాగా మనం కట్ చేసుకోవాలి. అయితే ఇది కట్ చేసేటప్పుడు బూడిద గుమ్మడికాయ ఉన్న స్కిన్ అయితే మనం పీల్ చేయమండి. స్కిన్తో పాటే ఈ విధంగా సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాము. ఇందులో ఉన్న గింజలను కూడా పడేయకుండా గింజలతో పాటే వడియాలు పెట్టుకోవాలి. చిన్నప్పుడు అమ్మమ్మ ఈ గింజలను బూడిదలో వేయించి స్నాక్స్గా ఇచ్చేవారండి. చాలా రుచిగా ఉండేవి. పూర్వమే కదా, ఇప్పుడైతే మనకి రావు అసలు. చాలా టేస్టీగా ఉండేది. నేను ఇక్కడ 3 బూడిద గుమ్మడికాయలు తీసుకుంటున్నాను. మీకైతే కనుక ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి ఎంత పడతాయనేది కొలతలు చెప్తాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే ఇంగ్రీడియంట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రాక్ సాల్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి 8 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి ఈ ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా ఇలా మసాజ్ చేసుకుంటూ బాగా పిండుతూ ముక్కల్ని అయితే కలుపుకోవాలి. ఇలా మనం ఉప్పు వేయడం వల్ల ఆల్రెడీ బూడిద గుమ్మడికాయలోనే చాలా వాటర్ ఉంటుంది కదా, దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా వాటర్ అనేది వస్తుంది. ఇలా ఒక కాటన్ క్లాత్లో దీన్ని అంతటిని కూడా పెట్టేసుకుని టైట్గా కనుక మీరు ముడేసుకుని బాగా పిండుకున్నారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా నాకు ఆ క్లిప్ మిస్ అయింది, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇలా ముందు రోజే ఇలా అంతా కూడా వాటర్ అంతా పిండేసుకుని గట్టిగా ముడేసేసుకుని దీనిపైన హెవీగా ఉండే వెయిట్ని అయితే పెట్టుకోవాలండి, కదలకుండా. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న మిగిలిన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మార్నింగ్కి కిందకైతే వచ్చేస్తుంది. ముక్కలు అనేవి చక్కగా డ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా హెవీ వెయిట్ని పెట్టేసి నైట్కి వదిలేసేయండి. ఆ ముందు రోజునైతే మనం ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి 1 కేజీ దాకా పొట్టు మినపప్పుని తీసుకోండి. ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ పప్పుని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. అయితే మనకి పొట్టు ఉంది కదా, ఈ పొట్టుని పడేయకుండా దీంతో కూడా ఎంతో రుచికరమైన మనం వడియాలు పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. క్లీన్ చేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. అయితే ఈ పిండి రుబ్బేటప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గారెల పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా రుబ్బుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి
కారం కోసమని పచ్చిమిరపకాయల బదులుగా ఇలా పండుమిర్చి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గుమ్మడికాయకి అప్రాక్స్గా ఒక పావు కేజీ దాకా పండుమిర్చి తీసుకోండి. మూత పెట్టేసి కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకోవాలి. అలానే సగ్గుబియ్యాన్ని కూడా మార్నింగే వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం మూటనైతే తిప్పి చూద్దాము. చూసారు కదా, ఈ మూటలో ముక్కలన్నీ కూడా చక్కగా వాటర్ లేకుండా ఎంత బాగా డ్రై అయిపోయినాయి కదా. ఇన్ కేస్ మీకు కనుక ముక్కల్లో వాటర్ ఉంటే కనుక ఈ ముక్కలను ఒక గంట సేపు పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా డ్రై అయిపోయిన ముక్కలను ఒక ప్లాస్టిక్ టబ్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవడం వల్ల ఈ వడియాలు తినేటప్పుడు ఆ సగ్గుబియ్యం తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుందండి. ఇలా సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని బైండింగ్ కోసం అని చెప్పి మినప్పిండిని వేసుకుని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. అయితే ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకుంటే ఉప్పు కాస్త తక్కువ ఉందన్నట్టే ఉండాలండి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందంటే బాగా కలిసిపోయినట్టు. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా రౌండ్ బాల్స్లో ఇలా పెట్టేసుకుంటే మనకి గుమ్మడి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా పెట్టుకున్న వడియాలను ఎండలో కనీసం 4 రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వండి. ఒకవైపు పూర్తిగా ఆరిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనకాల వైపు కూడా మనకి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలి. ఈ వడియాలు ఎంత బాగా ఎండితే సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటాయండి. ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చూడండి చక్కగా 2 వైపులా ఎంత బాగా డ్రై అయిపోయినాయో. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా కూడా పాడయ్యే ఛాన్సే ఉండదండి. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలను వేయించుకుని కూడా చూద్దాము. అయితే వడియాలను వేయించేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాత్రమే వడియాలను వేయించుకోవాలి. ఇలా వేసి వేయగానే ఈ గుమ్మడి వడియాలు అనేవి వేగిపోతాయండి. మీరు ఎక్కువసేపు కనుక ఉంచారంటే కనుక నల్లగా మాడిపోయి దాని టేస్టే మారిపోతుంది. ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. మీరు కూడా ఈ గుమ్మడి వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వడియాలు గట్టిగా రాకుండా బోల్డ్గా క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ తోటి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. పెసర వడియాలు అనేవి పులుసులోకి చాలా అద్భుతంగా ఉంటాయండి. కూరల్లో కూడా చాలా బాగుంటాయి. పెసర వడియాలు చింత చిగురిగిరైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, పప్పు సాంబార్లో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఒక్కసారి పెసర వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ పెసర వడియాలు టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ వడియాలు చేయడానికి పొట్టు పెసరపప్పు అని ఇలా దొరుకుతుందండి. దీన్నే తీసుకుంటే బోల్డ్గా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. నార్మల్ పెసరపప్పు కన్నా ఇలా పొట్టు పెసరపప్పు తీసుకుని మీరు రాత్రి నీటిలో వేసుకుని నానబెట్టేసుకోండి. మరుసటి రోజు మార్నింగ్ చక్కగా ఈ విధంగా పప్పు అయితే నానిపోతుంది. కానీ దీనిపైన పొట్టు ఉంటుంది కాబట్టి మనం ఒక 4-5 సార్లు బాగా వాష్ చేస్తే కానీ దీనిపైన పొట్టు అయితే రాదు. నేనైతే కనుక కంప్లీట్గా పొట్టు తీసేసి మాత్రమే వడియాలు పెట్టుకుంటానండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం పొట్టు ఉంచి కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా 1-4 సార్లు కడిగితే దానిపైన ఉన్న పొట్టు అనేది ఇలా చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతుంది. ఇలా మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం వాష్ చేసేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు లేకుండా తీసుకుంటే ఈ వడియాలు అనేవి బాగుంటాయి. మీకు కావాలి అనుకుంటే కొంచెం పొట్టుండి కూడా ఈ వడియాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఒక 4 to 5 టైమ్స్ దాకా వాష్ చేసేసుకున్నారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి
పొట్టంతా పోయి పప్పు ఎంత బాగా క్లీన్ అయిందో కదా. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసుకుందాం. గ్రైండర్లో వేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అచ్చంగా పప్పుని మాత్రమే వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకున్నారంటే మీకు బోల్డ్గా క్రిస్పీగా రాదు, పిండి కూడా ఒదగదు. గ్రైండర్లో వేసుకుంటేనే ఇలా పిండి చక్కగా మెత్తగా అవుతుంది, పిండి కూడా ఒదుగుతుంది. ఇలా మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ కాస్త మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండర్లోంచి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఆల్రెడీ మనం పులుసుల్లోని కూరల్లోని వేస్తాం కాబట్టి దీంట్లో ఉప్పు ఏమీ యాడ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ షీట్ మీద కవర్లో కానీ చేతితో కానీ మీ ఇష్టం అండి, ఎలా అయినా కూడా ఈ విధంగా చిన్న చిన్న వడియాలు అయితే పెట్టుకోవాలి. ఈ వడియాలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 రోజుల పాటు పూర్తిగా ఎండనిచ్చారంటే ఆటోమేటిక్గా ఆ వడియాలు మీకు చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేనైతే కంప్లీట్గా 2 డేస్ ఎండలో పెట్టేసుకున్నాను. 2 డేస్కి చక్కగా చూసారు కదా ఎంత బాగా ఎండిపోయినాయో. ఇలా రెడీ అయిన వడియాలను చక్కగా ఏదైనా ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ అయితే ఉంటాయి. చూడండి పెసర వడియాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని వేయించుకుని చూసేద్దాము. ఈ వడియాలతోటి కూర కానీ సాంబార్లో కానీ పప్పులో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెసర వడియాలు వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా అయితే వేయించేసుకోండి. ఈ వడియాలు తయారు చేయడం చాలా ఈజీ, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చక్కగా కలర్ అయితే చేంజ్ అయినాయి కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, పెసర వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ పెసర వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe my channel.